బ్యాంక్ అయినది ఇప్పుడే నేను గట్టిగా చెప్తాను. దేనికంటే దేనికి మమ్మల్ని పేదవాళ్ళు పెట్టుకుని ఆడుకుంటారు. మేము ఎలా బతకాలండి? ఓ సున్న పనికి వెళ్తాం, సున్న పని అప్పుడు ఏదో వ్యాపారం మా ముసలాళ్ళు ఉన్నాము. మేము ఏం కష్టపడి మా కష్టపడి ఓపు కూడా మాకు లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. కొంచెం సిగరెట్ ముక్క బీడి ముక్క కొంతమంది కూడా మమ్మల్ని అమ్మనిస్తాడు. మేము ఎట్లా బతకాలండి? మీరేనా అని చెప్తారో చెప్పండి. మీరు మమ్మల్ని ఎలా బతకమంటారు? బతకము మాకేదో దాచి ఉంటుంది. మేము అమ్మడం అప్పుడు ఎలా బతికో బాగానే ఉన్నావుగా, చంద్రబాబు ప్రభుత్వంలో బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాము. అప్పుడు ఏ పనైనా చేస్తాం మేము బతికాము. ఇప్పుడు అంతా ఈ 6-7 నెలలనే నాశనం చేశాడు. నాశనం చేశాడు మమ్మల్ని. మా జీవితాలతో ఆడుకుంటాడు, మా పేదాలతోనే ఆడుకుంటాడు. మరి మాకేదో మాకు మీరే అందరికి వెళ్తే ఏదో చేయాలి. పనులు లేవా? పనులు పని అక్కడ ఉన్నా. ఇప్పుడు 2 నెలలు నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఏం పనికి వెళ్ళాడు? చిన్న పనికి. ఎంత వచ్చేది ఇంతకుముందు? ఇంతకుముందు 600 ఇచ్చారు రోజుకి. ఇవాళ ఇప్పుడు అసలు లేదుగా, పనులే లేవు. పనులే లేవుగా. 600 కదా, 500 కూడా లేదుగా. ఇప్పుడు 6 నెలలు నా పిల్లలు పెంచుకున్నాక పిల్లలు బీజీ కొట్టుకున్నాక ఇంటికి గడి ఏడుస్తాడు. రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. కావాలి జగన్ అంటే అది ఏదో చేశాడు బిత్రి, అంతేగాని జగన్ కోట్లు వేసేది లేదు. ఎక్కడ కేకేసి చెప్పమని చెప్తాం. కానీ ఏదో జరిగింది, ఏదో బిత్రి జరిగింది. చేద్దామా? చేద్దాం. నువ్వు ఏం చేస్తామండి? ఏముందండి ఆ రోడ్లో ముగ్గురు వచ్చారన్నావు కదా, ఇద్దరు వచ్చినప్పుడు రవి గారిని చెప్పమంటాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక్క ఛాన్స్ అన్నారు ఇచ్చారు కాబట్టి ఒక్క ఛాన్స్ కాదు, అది నేను పెట్టా. అందుకే మాకు ఎంతో పెట్టాడు. మరి అందు గురించి మీరు ఏ చేస్తారో మాకు ఆ నరకంలో ఉండలేకపోతాం. అన్ని బాగుంది, ఇది లేదు అది లేదు. బాగా కూడా కలిసి పిల్లలు కూడా జ్వరాలు వచ్చారు. మా తల్లి రేపు వద్దాం అనుకుంటున్నామండి. 10 మంది ఆడవాళ్ళు వచ్చారండి. మేము ఆనాడు అది ఎలా జరిగిందో జరిగింది, కానీ మీ తర్వాత మేము